స్పై యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఈసారి భారీ స్థాయిలో వార్ 2ని తెరపైకి తెచ్చింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మాస్ మేనియా ఎన్టీఆర్ ఈ ఇద్దరు పవర్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లో రావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇంకా కథ విషయానికి వస్తే మాజీ రా ఏజెంట్ కబీర్ వరుసపెట్టి ప్రభావశీలను హతమారుస్తూ ఉంటాడు. కలి అనే అజ్ఞాత శక్తి అతనికి ఒక టాస్క్ ఇస్తుంది, తన గాడ్ ఫాదర్ సునీల్ లూథ్రాను హత్య చేయమని. ఈ ఘటనతో కబీర్ పై రా, భారత ప్రభుత్వం వెంబడిస్తాయి. అతన్ని పట్టుకునేందుకు రా స్పెషల్ టీమ్ కి నాయకత్వం వహించేది మేజర్ విక్రమ్ చలపతి. తండ్రి మరణంతో రెచ్చిపోయిన కావ్య లూథ్రా ప్రతీకారంతో మండిపోతుంది. కానీ కబీర్, విక్రముల మధ్య ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కలీ గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది? ఇదే వార్ 2 సస్పెన్స్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో స్టైల్ గా ఎమోషనల్ యాక్షన్ ను సమపాలలో మిళితం చేశాడు. ట్రైన్ చైన్ సీన్, ఫ్లైట్ యాక్షన్ సీక్వెల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ మాత్రం హృతిక్ కు సరితూగేలా కాకుండా కొన్ని చోట్ల మించిపోయాడు. క్లైమాక్స్ సీన్ లో అతని ఎమోషనల్ యాక్టింగ్ గుండెల్ని తాకుతుంది. కియారా అద్వానీ గ్లామర్ తో పాటు యాక్షన్ లోనూ తన స్కిల్ ను చూపించింది. అశుతోష్ రాణా అండ్ అలానే అనిల్ కపూర్ తన పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా ఈ మూవీలో టెక్నికల్ విషయానికి వస్తే బెంజమిన్ జాస్పర్ కెమెరా వర్క్, సుచిత్, అంకిత్ బల్హార్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండి ప్రొడక్షన్ విలువలు అద్భుతంగా ఉన్నాయి. జపాన్, ఇటలీ, జర్మనీ, ఇండియా వంటి లొకేషన్స్ విజువల్ ట్రీట్ గా మారాయి. ఇక ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే గనక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబో సీన్స్, ఫైట్ యాక్షన్ సీక్వెల్స్, క్లైమాక్స్ ట్విస్ట్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో మనకి కనిపించే కొన్ని లోపాలు ఏంటంటే సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లోని స్టోరీ ప్రెడిక్టబుల్ గా అనిపించడం, కొన్ని యాక్షన్ సీన్స్ పొడుగ్గా సాగడం అయితే కనుక కొంచెం ఈ మూవీలో లోపాలని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫైనల్ గా స్టైల్, మాస్, ఎమోషన్ కలిపిన వార్ 2 యాక్షన్ లవర్స్ కి తప్పక నచ్చే సినిమా అవుతుంది. హృతిక్ అండ్ అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది ఒక పవర్ఫుల్ మీల్స్, మాస్ ఫీస్ట్ అనేది చెప్పుకోవచ్చు. సో మీలో ఎంతమంది వార్ 2 మూవీ చూసారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.